అందరికీ నమస్కారం. జై జనసేన. మాసేన రాజేష్ గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ మాసేన రాజేష్ అంటాడు, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోతాడు పీఠాపురంలో. ఆ 20 కాన్స్టిట్యూషన్లు ఎక్కడైతే ఉన్నాయో జనసేనలు వాళ్ళందరినీ ఓడిస్తా. ఏమన్నా మాట కాదు, ఏమన్నా ఉన్నాడా మనిషి? ఎండ్లకెళ్ళి దుంకుతాడు, ఎప్పుడు ఏం మాట్లాడుతుంది కదా. ఈయనట పవన్ కళ్యాణ్ వచ్చిన సభలట ఈయన చేర్పించుకోకుండానట ఆయనకు మనసు ఇదైపోయిందట. అయ్యయ్యో, అంటే ఆయన పెద్ద నాయకుడు మాసేన రాజేష్. ఏమన్నా పోస్ట్ ఉందా, లేకుంటే అసలు ఏంటి అసలు ఆయనది ఒక హోదా ఏంటిది అన్నట్టు అర్థం కాలేదు నాకు. ఈ ప్రజలందరూ హైప్ క్రియేట్ చేసింది అతను. ఏం చేసినావు నువ్వు? పబ్లిక్ ఏం చేసినావు మరి? మాసేన రాజేష్ ఓకే, నువ్వట నువ్వు చెప్తే ఓట్లు వేయరు, నువ్వు చెప్తే గింత పర్సెంటేజ్ తగ్గుతుందా? నువ్వు అంత పెద్ద నాయకుడివా? అంత పెద్ద పోటుగాడివా? పెద్ద ఏమన్నా నాయకుడివా నువ్వు? ఏం నాయకుడివి నాకెప్పుడు? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అనేది ఏం మేలు చేసినావు మరి? ఇంతకుముందు కంబైండ్ ఉంటుంది కదా, ఏమన్నా జనసేన పవన్ కళ్యాణ్కి ఏమన్నా వచ్చేటంత ఏమన్నా మేలు చేసినావు నువ్వు? ఓడిస్తావు, వాళ్ళని ఓడిస్తావు నువ్వు. నీ తరం కాదు ఓడించు. ఇంకా ముద్ర గడాసింటోళ్ళని ఇడిసపెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ ఓటు కోసం కాదు, పబ్లిక్ మంచి చేయగలిగచ్చింది. మంచి వేయాలని హృదయంలో ఉంటే అది గెలిచినా ఓడినా జనాల గుండెల్లో ఉంటాడు పవన్ కళ్యాణ్. అరే ఈ పీఠాపురమే అది దేవుడికి తెలుసు, అది గెలుస్తాడా ఓడుతాడా అది తర్వాత. ప్రజల మనసు గెలుచుకోడు కావాలి. నీలాంటి పూటకొక ముచ్చట మాట్లాడేటోడు అవసరం లేదు జనాలకు. మీ అసంటోళ్ళను జనాలు ఏమనుకుంటారో అందరికి తెలిసిపోయింది. మీకు కావాలిచ్చి అన్ని బూటకాలు పవన్ కళ్యాణ్ మీద మోపుతారు. ప్రజలకు తెలిసి ఎసుంటి వాడు. నువ్వు సపోర్ట్ చేస్తే ఎంత, చేయకుంటే ఎంత. నీ మంచి ఎంత ఏం మంచి 30,000 మంది వచ్చారు. ఏడొచ్చారు 30,000 మంది? దేనికి వచ్చారు చెప్పు? నువ్వేం చేసినావని వచ్చారు? పబ్లిక్ ఏమైనా చేసిరని వచ్చారు? అది టీడీపీ చరిష్మతోటి వచ్చిండ్రు. నువ్వు టీడీపీలో లేకుంటే నువ్వు ఓలో అవుతావు చెప్పు? నువ్వు కూడా నత్తడా మంది నీకు? తెలుసుకో ముందు. ఏదైనా ఎలిగేషన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకొని మాట్లాడు. అంతేనా? ఇసుంటి చిల్లర మాటలు మాట్లాడదు ఎప్పుడైనా. మాటలు మాకు కూడా వచ్చు మాట్లాడడం, మా పవన్ కళ్యాణ్ కాదు నేర్పలే మాకు. అరే పవన్ కళ్యాణ్ ఓట్ల కోసము పాకే మనిషి కాదు, నిజాయితీ గెలిచే మనిషి. ఒక్కొక్కరు అంటారు ఇంతమంది వస్తారు, అరే అభిమానంతో వస్తారు, ఊరే కదులుతారు అభిమానం కోసము, ఓటు అడగదలి. పవన్ కళ్యాణ్ ఏనాడు నాకు ఓటు వేయ అని నాకు ప్రచారం చేయమని ఓళ్ళని అడగలే. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటారు. అదిరా విప్లవం అంటే. ఎప్పుడు తెలుసుకుంటారా మీరు? ఒక మంచి చేసే వ్యక్తిని తొక్కాలని చూసే మీరు, మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆసుంటోళ్ళు జగన్ లాంటి వాళ్ళు ఎర్రబీక్తున్నారు. మీరు మారరు. మారే వాళ్ళకు ఇంకా మీరు అడ్డం చెప్తారు చేతి పెట్టి. ఆసుంటోళ్ళు ఉండబట్టి డెవలప్ అవుతలేదు. జంపుగా ఇంటికెళ్ళి అందులో కండకెళ్ళి ఇంట్లో జంపుగా ఏం బాది? ప్రజలు గమనించరా? ఏదైనా కానీ ఫస్ట్ ఉన్నదే ఓకే ఉంటుంది, సెకండ్ దాంట్లో పోయిన వాటికి కలాసి జీవితం తెలుసా? సుస్థిరంగా ఒకటే దాంట్లో ఉండాలా, అది మంచో చెడు. ఒక సిద్ధాంతం మీద ఉన్నప్పుడు అదే సిద్ధాంతం ఉండాలి. వాళ్ళు మారచ్చు సిద్ధాంతం, కానీ మనం మార్చుకోవద్దు సిద్ధాంతం. కష్టమో నష్టమో ఒకటి దాంట్లో ఉండాలి.
ఏదో సభలనట రానియలేడట, అలికిండట, వెళ్ళిపోతున్నా అది వెళ్ళిపోతున్నా. నువ్వేమన్నా జనసేనలు ఉన్నావా చెప్పు? నేను రానియలేదు మీటింగ్కు. అక్కడ ఉంటుంది వెహికల్ ఒకటి, అందులో మీ ఎమ్మెల్యేలు ఎంపీలు నిల్చుండా, ఫోటోగ్రాఫర్లు నిల్చుండా, ఇంకా నియాసంటలు అందరు నిల్చుండి పెట్టుకుంటే అత్తే ఇక భలే ఉంటుంది. ఇక అదే స్వచ్ఛందంగా పనిచేసేటోళ్ళు కావాలిరా మాకు జనసేనలకు. ఏ తెలుగుదేశం నాయకుడు అనలేడు మరి ఇప్పటిదాకా, నన్ను ఎక్కియలేడు, నన్ను ఇది రాలేదు. నీ పని నువ్వు వేసుకో, గమనిస్తారు కదా మీ నాయకులు, మీకు టైం వచ్చినప్పుడు మీకు ఇస్తారు కదా హోదా. ఎందుకు ఆవేశము? తెలుసుకో ముందు, అన్ని ఆత్మపరిశీలన చేసుకో. నేను ఏం మాట్లాడుతున్నాను? అదే ఓడిపోడు గెలుచుడు ఆ సెకండరీ, అది ఇడిసెట్టు. విలువలు ఉండాలి మనిషికి, తెలుసా? మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది. ఆ పోతున్న మహేష్ లెక్క అయిపోయినావు. ఇసుంటోళ్ళు ఉన్నారు. మీరు ఇప్పుడు ప్లేట్ ఎట్లా మారుతారు? అరే ఆయన ఇది కాదు, ఇప్పుడు ఇటు అబ్బా జగనే మంచోడు, ఏమ్మా ఇట్లా మాట ఒక 5 నిమిషాల్లో ఇటు నుంచి ఇటు అయిపోయే మాట. ఎంత ఇదిగా చేంజ్ చేస్తారు మీరు. ఇది మీకు టాలెంట్ బాగానే ఉన్నది. చేంజ్ చేసుడు ఎంతసేపు లేదు, పైసా కనబడితే చాలు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. మీ గవర్నమెంట్ అనుకుంటున్నావా నువ్వు జగన్ వస్తారని? అయిపోయింది, జగన్ పని ఓడిచిపోయినట్టే, గవర్నమెంట్ పని అయిపోయింది. చూస్తున్నావు కదా హ్యూజ్ పబ్లిక్. అది నీతోటి కాదురా భయ్. పవన్ కళ్యాణ్ ఓడించు. పవన్ కళ్యాణ్ ఓడిపోడు పిప్పుడు ప్రజల గుండెలు ఉన్నాడు, ఓడిపోయినా గుండెల్లో ఉన్నాడు ఇప్పటిదాకా. పవన్ కళ్యాణ్ తలుచుకుంటూ ఎమ్మెల్యే కాదురా భయ్. ఒక నియోజకం ఇన్ని లక్షలు ఓటు తెస్తారు, నువ్వు ఉంటే ఎన్ని లక్షలు ఓటు తెస్తారు రా భయ్ చెప్పు? 18 లక్షల ఓట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్ చూసి. నీకెన్ని ఓట్లు వచ్చినాయి రా భయ్? తెలుసుకో ముందు, ఆత్మపరిశీలన చేసుకో. ఇంకోసారి పవన్ కళ్యాణ్ మీద మొరిగినామనుకో మంచిగా ఉండదు. ఇక ప్రజల గుండెలు ఉంటాడు పవన్ కళ్యాణ్, రైతుల గుండెలు ఉంటాడు పవన్ కళ్యాణ్. ఇంతమందికి హెల్ప్ చేసిండు పవన్ కళ్యాణ్. నువ్వేం చేసినావు? ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి వీళ్ళ గురించి. జై జనసేన.